హాయ్, ఈరోజు మన వీడియోలో ఎంఎస్ వర్డ్లో రూల్ నోట్బుక్ డిజైనింగ్ ఏ విధంగా తయారు చేయాలో అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇక మనం వీడియోలోకి వెళితే నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. వర్డ్ బ్లాంక్ పేజ్. నేను పేజ్ A4 షీట్ తీసుకుంటున్నాను. A4లో ఉంది. ఇక్కడ ఈ కాలమ్స్ నేను అన్నీ కూడా 0 పెట్టుకుంటున్నాను. మార్జిన్స్, కస్టమ్ మార్జిన్స్, టాప్ అన్నీ 0 పెడుతున్నాను. జీరో పెట్టాను. ఇప్పుడు ఇన్సెట్లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్లోకి వెళ్ళి రూల్స్, నేను రూల్ కావాలి కాబట్టి నేను కొన్ని రూల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాను, రూల్స్ వచ్చాయి. దీన్ని నేను కాస్త కిందకి డ్రాగ్ చేస్తున్నాను. కిందకి తీసుకొచ్చాను. ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ కూడా బాగా దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటిని హైట్ కొద్దిగా పెంచుదాం. దానికోసం మనం టేబుల్ టూల్స్లో ఇక్కడ మనకి రో హైట్స్ అని ఉంది. ఇక్కడ చూసారా 0.17 ఇంచెస్ అని ఉంది. దీన్ని మనం కాస్త పెంచుదాం. మనం 30 పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ రెండో కాలంలోకి వచ్చాను. దీన్ని కూడా 30 పెట్టాను. తర్వాత మూడో దాంట్లోకి వచ్చాను, 30 పెట్టాను. తర్వాత దాంట్లోకి వచ్చాను, దీన్ని కూడా 30 పెట్టాను. ఇవన్నీ కూడా సమానంగానే పెట్టుకోవాలి. కాస్త ఎక్కువ కాస్త తక్కువ పెట్టుకుంటే మనకి రూల్ డిజైనింగ్ బాగా కనబడదు. పెట్టాను కదా. ఇప్పుడు కొన్ని రూల్స్ వచ్చినాయి కదా, ఇక మనకు సరిపోవు కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రూల్స్ అన్నీ పెరిగిపోతుంటాయి. చూద్దాం. పెరిగింది. ఇలా మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి ఎన్ని రూల్స్ అయితే కావాలో అన్ని రూల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక మనం అస్తమానం ఇన్సెట్లోకి వెళ్ళి టేబుల్లోకి వెళ్ళని అవసరం లేదు. మనం ఇలా ప్లస్ బటన్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు అలా రూల్స్ పెరిగిపోతుంటాయి. సేమ్ కాలంతో సేమ్ విడ్త్తో అయిపోతుంటాయి. ఓకే, సరిపోయింది. ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాం. పేజ్ మొత్తం సరిపోయింది. ఇప్పుడు రెడ్ లైన్, నిలువుగా రెడ్ లైన్ గీస్తాను. ఇన్సెట్లోకి వెళ్ళి ఇక్కడ షేప్స్లోకి వెళ్తే ఇక్కడ లైన్స్ అని ఉంది కదా, ఈ లైన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను లైన్ గీస్తాను. లైన్ గీసాను. ఇది బ్లూ కలర్లో వచ్చింది. ఈ కలర్ మారుద్దాం. రెడ్లో పెట్టాను. దీన్ని కొంచెం సైడ్కి జరుపుకుందాం. సరిపోతుంది. మళ్ళీ దీన్నే మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేద్దాం.
డబల్ లైన్ గీద్దాం. సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను, మళ్ళీ పేస్ట్ చేశాను. దీన్ని కాస్త మనం పైకి లేపుకొని కాస్త దగ్గరగా జరుపుదాం. సరిపోతుంది. జూమ్ చేసి చూద్దాం. ఇది కాస్త చిన్నదైంది, కాస్త దీని సైజు పెంచుదాం. ఓకే, సరిపోయింది. ఇక్కడ మనం ఈ కార్నర్లో బాక్స్ సింబల్ గీసి డేట్ వేద్దాం. ఇన్సెట్, షేప్స్, బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ మనం బాక్స్ గీసి ఇందులో డేట్ వేద్దాం. ఇది బ్లూ కలర్లో వచ్చింది. ఇక్కడ ఫిల్ నో కలర్ వేద్దాం. అవుట్లైన్ వచ్చేసి రెడ్ వేద్దాం. రెడ్ వచ్చింది. ఇందులో మనం డేట్ అని రాద్దాం. దానికోసం మనం టెక్స్ట్ బాక్స్ తీసుకొని డేట్ అని రాద్దాం. డాట్స్ ఇద్దాం. కాస్త సైజు పెంచుకుందాం. ఈ ఫాంట్ కలర్ మారుద్దాం. రెడ్. ఈ బాక్స్ అవుట్లైన్ తీసేద్దాం. నో అవుట్లైన్. షేప్ స్టైల్. లైన్, నో లైన్. దీన్ని మనం తగ్గిందాం. ఈ డాట్స్ ఇంకా పెంచుకుందాం. డిజైనింగ్ అయిపోయింది. జూమ్ అవుట్ చేసి చూద్దాం. చూశారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.